ఆకాశంలో ఉన్న దేవుడు ఒకటే అనుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నారు. అయ్యా, నీవు ఈ భూమి మీద జయించాల్సిందే, నువ్వు వెళ్ళి మాట్లాడాల్సిందే, నువ్వు వెళ్ళి ప్రజలతో ముచ్చటించాల్సిందే, భూమి మీద 33 సంవత్సరాలు జీవించాల్సిందే, నీ పుట్టుక ప్రపంచమంతా ఆరాధించాలి. ఖచ్చితంగా ఈ ప్రపంచం గురించి గొప్పగా జరిగి జనము ప్రపంచ దేశాలు మారుమోగి పోవాలి అని పరిశుద్ధ గ్రంథం, ఒక్కటే గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రపంచంలో అన్ని గ్రంథాల కన్నా పరిశుద్ధ గ్రంథాన్ని ఏ ఒక్కరు కూడా శాసించలేదు. ఎందుకంటే అంత ఘనమైనది ఈ పరిశుద్ధ గ్రంథము. దేవుడు జనించిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో సాతాను వేసిన నీ మనసులో వేసిన గర్వాన్ని, నీ మనసులో వేసిన కోపాన్ని, నీ మనసులో వేసిన అసూయను, నీ మనసులో ఉంచిన వ్యభిచారాన్ని, నీ మనసులో ఉంచిన తిండిపోతుతనాన్ని, నీ మనసులో ఉంచిన సోమరితనాన్ని, ధనాశను, వీటన్నిటిని దేవుడు వినిపించడానికే జనించాడు, ఉదయించాడు. ఉదయ నక్షత్రముగా ఆయన ఉదయించాలనే విషయం మీకు తెలుసా? ఆయన ఉదయించింది, ఆయన జనించింది కేవలము నీకోసమే. నీవు నేను పాడైపోతున్నామని, నీవు నేను పతనమైపోతున్నామని, మనము పాడైపోయిన నక్షత్రాలుగా, వెలగకుండా ఆరిపోయిన దీపాలుగా వెలిగించడానికి ఒక తార, వెలుగు తార ఉదయించిన దేవుడు మన క్రీస్తు.